జనా న్యూస్ కి స్వాగతం. రంజాన్ పండుగను పురస్కరించుకుని కందికంటి శంకరయ్య గౌడ్ ఫౌండేషన్ నిర్వాహకులు కందికంటి శ్రీధర్ గౌడ్, కందికంటి రాజు గౌడ్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ గౌడ సంక్షేమ సంఘం భవనంలో 300 మంది నిరుపేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, బిఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న, హైదరాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్, తెలంగాణ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బీరా బాలకిషన్, ఖర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ మాజీ డైరెక్టర్ ఆనంద్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందికంటి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, మా నాన్న కందికంటి శంకరయ్య గౌడ్ లింగోజిగూడ గ్రామానికి 20 సంవత్సరాలు ఏకగ్రీవ సర్పంచ్గా పనిచేస్తారని, మా అమ్మ కందికంటి భాగ్యాలు లింగోజిగూడ కౌన్సిలర్గా పనిచేస్తారని వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ముస్లింలకు చీరలు పంపిణీ చేస్తామని, అదేవిధంగా హిందువులకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. పేద ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఫౌండేషన్ తరపున అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం కమిటీ డైరెక్టర్ గణేష్ నాయక్, ప్రవీణ్ రెడ్డి, మహమ్మద్ కాజాబాయ్, మహమ్మద్ గౌస్, పలువురు మైనారిటీ కార్యకర్తలు పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి సంవత్సరం మేము మా ఫాదరు గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి మున్సిపాలిటీలో కలిసినంత వరకు కూడా మా ఫాదర్ ఇనామినేట్ సర్పంచ్ ఉండే ఇక్కడ ఎలక్షన్ లేకుండా. తదనంతరం మా మదర్ కూడా ఇదే లింగోజిగూడ ఏరియా నుంచి కౌన్సిలర్గా చేశారు. వాళ్ళ జ్ఞాపకార్థము మా ఫౌండేషన్ కందికంటి శంకరయ్య గౌడ్ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్, కందికంటి భాగ్యాలు ఎక్స్ కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇట్లా బీదవారికి మైనార్టీస్కి వాళ్ళకి తోఫా ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇచ్చినాము. కనీసం 200-300 మందికి ఈ బీదవారిని ఎన్నుకొని వాళ్ళందరికీ ఈ యొక్క తోఫాలు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే వాళ్ళ మైనార్టీ సోదరులకు కానీ వాళ్ళ వివాహానంతరం మైనార్టీ వాళ్ళకే కానీ తెలుగు వాళ్ళకే కానీ ఎవరైనా బీదవారికి వాళ్ళ కళ్యాణం గురించి వాళ్ళకి ఏమైనా తక్కువ పడ్డా, సామాన్లు తక్కువ పడ్డా, తక్కువ పడ్డా మా ఫౌండేషన్ తరఫు నుంచి ఆర్థికంగా సాయం చేస్తూనే ఉన్నాము. అది కాకుండా ఎవరైనా బీదవారు చనిపోయినా వాళ్ళ చనిపోయిన ఆ యొక్క కర్మకాండ ఖర్చు కూడా మేము మా ఫౌండేషన్ తరఫు నుంచి ఇస్తున్నాము. మైనార్టీ వాళ్ళకే కానీ తెలుగు వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇక ముందు కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి ఎవరికైనా బీదవారికి ఏ సహాయమైనా అందియడానికి మేము ముందు ఉన్నాము. ఎవరైనా ఉన్నా మా ఫౌండేషన్ని మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకు మా చేతనైన సాయం చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైనా ఇప్పుడు మైనార్టీ లోన్స్ పెట్టుకున్నారు, అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ లోన్స్ ఎవరు పెట్టుకున్నా మీరు అప్లై చేసుకొని ఆ అప్లికేషన్ పేపర్ నాకు తెప్పిస్తే సరైన అర్హునికి తప్పకుండా నేను కార్పొరేటర్ గారితో కానీ సీఎం గారితో మాట్లాడి వాళ్ళకు కూడా అవి కూడా ఇప్పించడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా అర్హులైన వారికి రేషన్ కార్డు కూడా ఇప్పిస్తాము. ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్న వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేము ఇప్పిస్తా అని తెలియజేసుకుంటున్నాను. ఇద్దరన్నా ఇక్కడి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి మన సొంత డబ్బుని మైనార్టీలకే కాదు మన హిందూ సోదరిమణులకు కూడా ఆయన చాతనైన కాడికి అంతకు మించి స్థాయికి మించి కూడా ఎంతమందికి అయితే అంతమంది వరకు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ రంజాన్ వస్తే కాదు, అంతేకాదు శారీ తీసుకుంటేనే కాకుండా పెళ్ళిళ్ళకైనా ఆయన వంతుగా సహాయం చేస్తూ ఉంటాడు. అది హిందువులు ఉండొచ్చు, మైనార్టీలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పెళ్ళిళ్ళకనే కాదు చావులకు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటుంది.